సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అమ్మ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు 17,000 రూపాయల డిస్కౌంట్తో కేవలం 48,000 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. మంత్ ఎండ్ లోపు 28 ఫిబ్రవరి లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వాలి. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉంది. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అగైన్ వైజాగ్ మరియు హైదరాబాద్ 2 చోట్ల మనం అందిస్తున్నాం. దీనిపైన కూడా 17,000 రూపాయల డిస్కౌంట్తో మీకు 58,000కి అందిస్తున్నాం. మంత్ ఎండ్ వరకు మాత్రమే అవకాశం ఉంది జాయిన్ అవ్వడానికి ఈ ఫీజుతో. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆప్షనల్స్ పైన 13,000 రూపాయల డిస్కౌంట్ ఉంది. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఈ ఫస్ట్ 3 ఆప్షనల్స్, ఈ 3 కూడా నేనే కవర్ చేస్తాను. సో స్వయంగా ఐఎమ్ హ్యాండ్లింగ్ దీస్ 3. ఎనీ ఆఫ్ దీస్ 3 మీరు జాయిన్ అయితే ఐ విల్ బీ యువర్ ఫ్యాకల్టీ మెంబర్. ఈ నెంబరు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే 22,000కే మీకు ఈ మంచి అవకాశం లభిస్తుంది. మంత్ ఎండ్ వరకు ఆఫర్ ఉంది. సో ఇవాళ మనం హ్యాండిల్ చేయబోయే ఆర్టికల్స్, మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటిన్. ఆర్బీఐ ప్రతి నెల కూడా ఒక బులెటిన్ ఇస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ పర్స్పెక్టివ్స్ పైన, ఎకానమీ పైన తన యొక్క వ్యూస్ చెప్తూ ఉంటుంది. ఈ బులెటిన్ ఫిబ్రవరి బులెటిన్ అనేది రిలీజ్ అయింది. ఈ ఫిబ్రవరి బులెటిన్లో ఆర్బీఐ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆర్బీఐ ఏం చెప్తోందంటే, మీరు ఇక్కడ చూడండి, డొమెస్టిక్ బుల్వార్క్ అన్నారు. బుల్వార్క్ అంటే సంథింగ్ దట్ ఆఫర్స్ ప్రొటెక్షన్. మనకి ప్రొటెక్షన్ అందించేదాన్ని బుల్వార్క్ అని చెప్పి అంటాం. సో ఏంటి మన ఎకానమీకి ఏది ప్రొటెక్షన్ అందిస్తుంది అంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మనకి చూడండి, స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్. స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది మన ఇండియన్ ఎకానమీకి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తోంది అంటున్నారు. సో డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది బాగా స్ట్రెంథన్ అవ్వడం వల్ల 2023లో ఉన్న గ్లోబల్ స్లోడౌన్తో మన ఇండియన్ ఎకానమీ డీకపుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, మీరు గమనించాలి. సో ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తీసుకుంటే, ఆర్ యూ కెన్ సే గ్లోబల్ ఎకానమీ, ఇక్కడ మనకి రిసెషనరీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. రిసెషన్ లేదా స్లోడౌన్కి రిసెషన్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఒక జీడిపి అనేది ఈ సంవత్సరం 6% గ్రో అయ్యి, నెక్స్ట్ ఇయర్ 4% గ్రో అయ్యి, ఆ తర్వాత 3% గ్రో అవుతుంది అనుకోండి, యూ కాల్ ఇట్ స్లో డౌన్. అంటే పాజిటివ్గానే ఉంది కానీ గ్రోత్ స్లో అవుతుంది అని అర్థం. రిసెషన్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ గ్రోత్, -2%, -5%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా వరుసగా 3 క్వార్టర్స్ వరుసగా నెగిటివ్ గ్రోత్ అనేది చూపిస్తే, గ్రో అయితే అప్పుడు దాన్ని రిసెషన్ అంటాం. సో ప్రపంచపు ఎకానమీస్లో కొన్ని స్లో డౌన్ మోడ్లో వెళ్తున్నాయి, కొన్ని రిసెషన్ మోడ్లో వెళ్తున్నాయి. అయితే దీనివల్ల ఇండియన్ ఎకానమీకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి ఆర్బీఐ అంటోంది. ఎందుకు అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, జీడిపి గ్రోత్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ జీడిపి? టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ లేదా కన్జ్యూమ్డ్ ఇన్ అన్ ఎకానమీ. ఒక దేశంలో కన్జ్యూమ్ అయినా లేదా ప్రొడ్యూస్ అయినా టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని కలిపి మనం జీడిపి అంటాం కదా. అయితే కన్జ్యూమ్ అయినవి లేదా ప్రొడ్యూస్ అయినవి ఆస్పెక్ట్లో మీరు తీసుకుంటే, మన ప్రొడ్యూస్ అయినవి ఒకటి డొమెస్టిక్గా కన్జ్యూమ్ అవుతాయి, ఇంకా గ్లోబల్ కన్జంప్షన్ ఉంటుంది. ఇండియాలో ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసావు, నువ్వు ప్రొడ్యూస్ చేసిన వస్తువుల్లో కొన్ని ఇండియాలో కన్జ్యూమ్ అవుతాయి, కొన్ని ప్రపంచ దేశాల్లో కన్జ్యూమ్ అవుతాయి. సో ప్రపంచ దేశాల్లో కన్జ్యూమ్ అయ్యి అంటే వీటన్నిటి మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇండియాలో ఒక కారు ప్రొడ్యూస్ చేసావు, అది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసావు, ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ అదర్ కంట్రీ, వాటిని ఎక్స్పోర్ట్స్ అని అంటాం. ఇప్పుడు గ్లోబల్ కన్జంప్షన్ అనేది డౌన్. ఎందుకని? రిసెషన్ లేదా గ్లోబల్ స్లో డౌన్ వల్ల ఈ కన్జంప్షన్ తగ్గుతుంది. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతింటాయి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా తగ్గుతాయి, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే వీఆర్ ప్రొటెక్టెడ్ బై డొమెస్టిక్ కన్జంప్షన్. గ్లోబల్ కన్జంప్షన్ తగ్గుతుంది, గ్లోబల్ ఎకానమీ బాగాలేదు కాబట్టి గ్లోబల్ కన్జంప్షన్ తగ్గుతుంది, కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. కానీ మన డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది స్ట్రెంథన్ అవుతోంది, అది ఇంకా స్ట్రాంగ్ అవుతోంది. అండ్ దిస్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ బుల్వార్క్, ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా మన ఎకానమీకి హెల్ప్ చేస్తుంది, మన జీడిపి గ్రోత్కి అది సహాయపడుతుంది, ఈజ్ వాట్ ది ఆర్బీఐ ఈజ్ సేయింగ్. అది ఆర్బీఐ చెప్తోంది. ఇక్కడ చూడండి, సప్లై రెస్పాన్సెస్
కాస్ట్ కండిషన్స్ ఆర్ పాయిజ్డ్ టు ఇంప్రూవ్. సప్లై రెస్పాన్సెస్, కాస్ట్ కండిషన్స్. ఇప్పటివరకు మనకి కాస్ట్ కండిషన్స్ అనేవి బాలేవు. అంటే మనకి వస్తువులు యొక్క సేవల యొక్క ధరలు, ముడి సరుకులు, మనకి రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గుతుంది. రా మెటీరియల్ కాస్ట్ మళ్ళీ కంట్రోల్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే చూడండి మీరు ఇక్కడ, బడ్జెట్స్ ఎంఫసిస్ ఆన్ క్యాపెక్స్ టు క్రౌడ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బోల్స్టర్ జాబ్ క్రియేషన్ అండ్ గ్రోత్ అని చెప్పి రాశారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఆర్బీఐ ఏముంటుందంటే మన బడ్జెట్ దేనిపైన ఫోకస్ చేసింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేసింది. సో మన బడ్జెట్ ఒకసారి మీరు 2023-24 బడ్జెట్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే 10 లక్షల కోట్లు 10 lakh crores ప్లస్ అమౌంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయించింది. ఎడిషనల్గా ఇంకో 3 lakh crores స్టేట్స్కి ఇస్తోంది, రాష్ట్రాలకి. అది కూడా టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్టేట్స్కి ఇస్తుంది, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. మొత్తం రాష్ట్రాలు మరియు సెంటర్ కలిపి 13 లక్షల కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు చేయబోతున్నాయి. అయితే బడ్జెట్ మనకి ఆర్బీఐ ఏముంటుందంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఎంత స్పెండ్ చేయడం వల్ల దీనివల్ల క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది అండ్ డిమాండ్ అనేది పెరుగుతుంది అనేది ఆర్బీఐ యొక్క వాదన. అయితే మీకు క్రౌడింగ్ ఇన్ అంటే ఏంటో తెలియాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలియాలి. సో చాలా కేర్ఫుల్గా వినండి, ఇదంతా కాన్సెప్చువల్ కాన్సెప్ట్స్ మీరు నీట్గా వింటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? స్పెండింగ్ ఆన్ ఎసెట్ క్రియేషన్. ఎసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చును మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఎసెట్స్ అంటే ఏంటి? రోడ్ ఈజ్ అన్ ఎసెట్, ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ది ఎకానమీ అనేది క్యాపిటల్ మనకి ఎసెట్ అని అంటాం. ఇప్పుడు రోడ్ వేసావు, రోడ్డు వల్ల మార్కెట్ కనెక్టివిటీ బిల్డ్ అవుతుంది. అంటే పల్లెటూరులో ఉండేవాడు ఏదో పండించాడు, వాడు మార్కెట్ రోడ్ వేయడం వల్ల మార్కెట్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు, దానివల్ల ఎకానమీకి హెల్ప్ అవుతుంది. సో రోడ్ అనేది ఒక ఎసెట్. ఒక పవర్ లైన్ వేసావు, ఒక ఇండస్ట్రీ పెట్టవచ్చు అక్కడ. పవర్ లేకుండా ఇప్పటివరకు ఉన్న ఏరియాలో పవర్ లైన్ వేయడం వల్ల ఇండస్ట్రీ రన్ అవుతుంది. అలాగే వాటర్ ప్రొడ్యూస్ చేయడానికి ఏమైనా ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. ఏదైనా సరే ఇట్లాంటివన్నిటిని కూడా మనం ఎసెట్స్ అని అంటాం. అంటే ఎకానమీకి హెల్ప్ అవ్వడానికి పనికొచ్చే ప్రతిదీ కూడా ఎసెట్టే. ఈ ఎసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. ఎసెట్ క్రియేషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది, గవర్నమెంట్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. అయితే చాలా ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి కదా, మరి రోడ్డు ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎవరు టేకప్ చేస్తారు? ప్రైవేట్ సంస్థలు టేకప్ చేస్తాయి. సో మనీ ఫ్లోస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ టు ప్రైవేట్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసిన ప్రతి కంపెనీకి ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇన్ని కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఏమవుతుంది? ప్రైవేట్ కంపెనీస్కి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, వర్క్ జనరేట్ అవుతుంది. సో ప్రైవేట్ కంపెనీస్ చాలామందిని ఎంప్లాయ్ చేసుకుంటాయి. రోడ్డు వేయాలి, లేకపోతే పవర్ లైన్ క్రియేట్ చేయాలి, వీటన్నిటి కోసం దే నీడ్ లోడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో చాలామందికి ప్రైవేట్ కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి. అంటే ఉన్న వాళ్ళు సరిపోగా ఎక్స్ట్రా ప్రాజెక్టులు వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా చాలామందికి జాబ్ క్రియేట్ అవుతుంది. సో మనీ ఫ్లో విల్ మూవ్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి మనకి ప్రైవేట్ సెక్టార్కి వెళ్తున్న డబ్బులు ఇప్పుడు శాలరీస్ రూపంలో ప్రజలకు వెళ్తుంది. ప్రజలకు వెళ్తూ ఆటోమేటిక్గా మనకి జాబ్ క్రియేషన్ జరుగుతుంది అండ్ ప్రజల చేతుల్లోకి మనీ వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో గమనించండి. వన్స్ పీపుల్ చేతుల్లోకి మనీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దే స్పెండ్ దట్ మనీ. జీతం రూపంలో వచ్చిన మనీని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఖర్చు పెడతారు. దేనికోసం? టువర్డ్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళు ఏవైతే కొనుక్కోకుండా ఉన్నారో, ఏవైతే ఒక ఆయన ఉన్నాడు, కూతురేమో సైకిల్ కొనమని చెప్పింది. నాకు పని లేదమ్మా, పని వచ్చాక నేను ఇస్తాను అంటాడు. సో రోడ్డు పని దొరికింది, కొన్నాళ్ళు పని చేశాడు, డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులతో కూతురికి సైకిల్ కొనిచ్చాడు. పేదవాళ్ళకి ఎప్పుడు కూడా తీరని కోరికలు చాలా ఉంటాయి. చాలా పిల్లలకు అది కావాలి ఇది కావాలంటారు, అవన్నీ మనీ లేక తీర్చుకోలేరు. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయో, సంపాదిస్తారో, వాటితో వాళ్ళు ఏం చేస్తారమ్మా? దే పర్చేజ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, విచ్ మీన్స్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏమవుతుంది? పెరుగుతుంది. వెన్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగినప్పుడు ఏం జరుగుతున్నాడు? మనకి సేల్స్
పెరిగినట్టు, అంతేనా? డిమాండ్ పెరిగినప్పుడు సేల్స్ పెరుగుతున్నాయి. సేల్స్ పెరుగుతున్నాయి అంటే ఇట్ లీడ్స్ టు మోర్ ప్రొడక్షన్. ఒక కార్ కంపెనీ ఉంది, తన సేల్స్ బాగా పెరిగినప్పుడు ఏం చేస్తుంది? పెరిగిన డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ పెంచుతుంది. మోర్ ప్రొడక్షన్ మీన్స్ వాట్? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మోర్ ప్రొడక్షన్ లీడ్స్ టు మోర్ ప్రొడక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ కార్ కంపెనీ. ప్రస్తుతానికి కార్ కంపెనీ 10,000 కార్లు ప్రొడ్యూస్ చేస్తోంది, రైట్? పెరిగిన డిమాండ్ ప్రకారం 12,000 కార్లకి విపరీతమైన డిమాండ్ వస్తుంది ఆ కంపెనీకి. సో నేను 10,000 కార్లే ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి కార్ కంపెనీ ఎడిషనల్ 2,000 కార్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేస్తుంది? ఎక్స్పాన్షన్ చేస్తుంది. సైకిల్ కంపెనీ తీసుకోండి, కార్ కంపెనీ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అంటే అర్థం ఏంటి? బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాం? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎయిదర్ ఫర్ న్యూ బిజినెస్ ఆర్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, కొత్త బిజినెస్ కోసం మనం పెట్టే మనీ ఏదైతే ఉందో, ఖర్చు ఏదైతే ఉందో, దట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టడం వల్ల, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల అది ఫైనల్గా దేనికి దారితీసింది? ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్లో ఎక్స్పాండ్ చేయడానికి దారితీసింది. వాళ్ళు ద మూమెంట్ దే గో ఫర్ ఎక్స్పాన్షన్, ఇట్ క్రియేట్స్ అగైన్ జాబ్ క్రియేషన్. కొత్త ప్లాంట్ పెట్టారంటే మళ్ళీ జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటాం? క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం. అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఓవరాల్గా ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎడిషనల్గా వాళ్ళ బిజినెస్లో ఎక్స్పాండ్ చేసేలాగా చేస్తుంది. తద్వారా ద మూమెంట్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఎడిషనల్గా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తూ వెళ్తున్నారు అంటే అర్థం ఏంటి? జీడిపి ఇంకా గ్రో అవుతుంది, పాజిటివ్గా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఆర్బీఐ బులెటిన్ ఈజ్ సేయింగ్. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టడం వల్ల మనకి అది ఈ సంవత్సరమనే కాదు, 2023 నుంచి 27 నెక్స్ట్ 4-5 సంవత్సరాలకి కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి. మన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల స్లోగా దాని ఇంపాక్ట్ నెక్స్ట్ 3-4 ఏళ్ళకు ఉంటుంది. మనం కంప్లీట్గా డీకపుల్ అయిపోతాం. బయట ప్రపంచంలో ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. మనకి ఇండియాలోనే ఎనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ కన్జంప్షనే మనకి సరిపోతుంది. ఆ కన్జంప్షనే మనకు ఒక బుల్వార్క్ లాగా హెల్ప్ చేస్తుంది, మన లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ని బిల్డ్ చేస్తుంది అని ఎవరు చెప్పారమ్మా? ఆర్బీఐ బులెటిన్ అనేది చెప్తోంది. ఓకేనా? గ్లోబల్ స్లోడౌన్ పాత్ స్టిల్ అన్సర్టెన్ అంటోంది. ఇక్కడ ఏం చెప్తుంది? గ్లోబల్ స్లోడౌన్ పాత్ అనేది ఇంకా అన్సర్టెన్, కానీ ఇండియా అనేది డీకపుల్ అవుతుంది. గ్లోబల్ స్లోడౌన్ ఎంతవరకు నడుస్తుంది? రిసెషనరీ ట్రెండ్స్ అన్ని వరకు ఉంటాయి. గ్లోబల్ ఎకానమీ ఎప్పుడు మళ్ళీ పీక్లోకి వస్తుంది అనేది మనకు తెలియదు, కానీ ఇండియాకి మాత్రం సంబంధం లేదు. వీఆర్ డీకపుల్డ్. సో దాంతో సంబంధం లేకుండా కొంచెం మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, బట్ స్టిల్ వీ విల్ డూ వెల్. ఓవరాల్గా మనం బాగా చేస్తాము. దానికి కారణం బడ్జెట్లో మనం ఎక్కువ ఎలకేషన్స్ చేస్తున్నాము, ప్లస్ దానికి తోడు డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది, సప్లై కండిషన్స్ కూడా ఈజ్ అవుతున్నాయి, రైట్? అంటే సప్లై కండిషన్స్ అంటే మనకి ఇండస్ట్రీకి కావాల్సిన రకరకాల సరుకులన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు కోవిడ్ ఇష్యూస్ గట్రా లేవు కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్, కొన్నాళ్ళ పాటు మనకు కావాల్సినవి దొరికేవి కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి. సో అందుకని మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ బులెటిన్ ఎవ్రీ మంత్ వస్తుంది. అందులో మనకి స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పి ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్ మెయింటైన్ చేస్తారు. స్టేట్ ఆఫ్ ది ఎకానమీలో ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో అది చదవడం అలవాటు చేసుకుంటే హెల్ప్ అవుతుంది. ఎవ్రీ మంత్ నేను ఎలాగో చెప్తాను కాబట్టి మీరు ఆబ్వియస్గా సో యూ కెన్ గో త్రూ మై అనాలిసిస్ అండ్ ఆటోమేటిక్గా మీరు అది కవర్ చేసినట్టే లెక్క. ఆర్బీఐ బులెటిన్ ఈజ్ వాట్ వీ కవర్డ్ జస్ట్ నౌ. సో నెక్స్ట్ మనం చూడబోతున్న ఇంకో ఆర్టికల్ వచ్చేసి అగైన్ ఆర్బీఐకి సంబంధించిందే. ఆర్బీఐ ఇష్యూస్ డ్రాఫ్ట్ నామ్స్ ఫర్ బారోయింగ్ లెండింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అంటే గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బారో చేయాలన్నా లెండ్ చేయాలన్నా కొన్ని నామ్స్ని ఆర్బీఐ ఇష్యూ చేసింది. ఇక్కడ మీరు చూడాల్సింది పదం ఏంటంటే డ్రాఫ్ట్ నామ్స్. డ్రాఫ్ట్ అంటే నాట్ ఫైనల్, ఇంకా ఫైనల్ కాదు, దే ఆర్ నాట్ ఫైనల్. నామ్స్ నేను రిలీజ్ చేసి మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి. ఆర్బీఐ హెస్ ఇన్వైటెడ్ కామెంట్స్ ఫ్రమ్ బ్యాంక్స్, మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ అదర్ పార్టీస్ బై March 17th వరకు ఈ నామ్స్ చూడండి. మీకు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనిపిస్తే సలహాలు సూచనలు మాకు ఇవ్వండి.
ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే చట్టాలు చేసేటప్పుడు కూడా డ్రాఫ్ట్ పాలసీ వెబ్సైట్లో పెడుతూ ఉంటారు, మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి అంటారు. అలాగే ఆర్బీఐ కూడా కొన్ని నామ్స్ క్రియేట్ చేసింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఆర్ ఎనీ కామెంట్స్ యూ కెన్ లెట్ us know అని చెప్పింది. అయితే ఈ పర్టికులర్ న్యూస్ ఐటమ్ని మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా అంటే కీవర్డ్స్, అక్కడ కనిపిస్తున్న కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. సో హెడ్లైన్ ఏంటి, ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ డైరెక్షన్స్ 2023 డ్రాఫ్ట్, ఫైనల్ కాదు అని అర్థం. అయితే ఇక్కడ కీవర్డ్ ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్. అసలు వాట్ ఈజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ అది కూడా మనం ఎక్కడో వెతకక్కర్లేదు. ఇక్కడ డెఫినిషన్స్ కాలం, ఇది ఆర్బీఐ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్న డాక్యుమెంట్. ఇది డెఫినిషన్స్ కాలంలోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చెప్పారు. ఏంటి, ఇట్ రిఫర్స్ టు డీలింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్వాల్వింగ్ లెండింగ్ ఆఫ్ ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ఎ జిఎస్ఎల్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ ట్రాన్సాక్షన్ ఫీ బై ద ఓనర్ ఆఫ్ దోస్ సెక్యూరిటీస్ టు ఎ బారోవర్ on the collateral of other government securities for a specified period of time, with an agreement that the borrower shall return the security borrowed to the lender and the latter shall return back the security received as collateral to the farmer at the end of the agreed పీరియడ్. సో ఈ స్టేట్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్గా మీకు అనిపించినప్పటికీ చాలా ఈజీ. సో ఇక్కడ ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఇక్కడ ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఉన్నాయి కదా. సో ఈ పర్టికులర్ బ్యాంక్కి ఇట్ నీడ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావాలి, దానికి ఇట్ హ్యాజ్ ఎక్సెస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటివి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ ఇట్లాంటివి కావాలి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ కొనడం కాదు, మామూలుగా ఏంటంటే వీడికి కావాలి కాబట్టి బీ కెన్ బై. కానీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నాట్ టాకింగ్ అబౌట్ బయింగ్, కొనడం గురించి కాదు. బారోయింగ్, నాకు టెంపరీగా కావాలి, ఎక్కువ కాలం అక్కర్లేదు, నాకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ టెంపరీగా కావాలి అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో బీ కెన్ రిక్వెస్ట్ ఏ దగ్గర బారో చేసుకోవచ్చు. సో ఏ కెన్ లెండ్ బి, ఏ దగ్గర ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి బీకి లెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ లింక్ ఏం చెప్పారంటే, నువ్వు లెండ్ చేసినప్పుడు బీ కొలేటరల్ ఇవ్వాలి, అంటే హామీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏ బీకి లెండ్ చేసింది అనుకోండి. పీరియడ్ ఏంటి అంటే ఎయిదర్ ఫర్ 1 డే టు 90 డేస్. ఎన్ని రోజులకి మనం లెండ్ చేయొచ్చు, 1 రోజు నుంచి 90 రోజుల వ్యవధికి. అంటే 1 రోజుకైనా నువ్వు అప్పు తీసుకోవచ్చు, లేదా 90 రోజులకైనా అప్పు తీసుకోవచ్చు. వెన్ యూఆర్ అప్పు తీసుకునేటప్పుడు, అప్పు అంటే ఏంటి, ఓన్లీ సెక్యూరిటీస్, ఆ డాక్యుమెంట్స్ను అప్పు తీసుకుంటున్నావు, క్యాష్ తీసుకోవట్లేదు. బీకి క్యాష్ ఇవ్వట్లేదమ్మా, గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ ఇస్తుంది, ఒరిజినల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది. అలా ఇస్తున్నందుకు బీ హ్యాస్ టు పే ఫీ టు జిఎస్ఎల్ ఫీ పే చేయాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ ఫీజ్ అనేది పే చేయాలి. సో బీ అది పే చేసి ఏ దగ్గర తీసుకోవచ్చు. అయితే ఇంకో లిటిగేషన్ ఏం పెట్టారంటే, బీ హ్యాస్ టు సప్లై కొలాటరల్, అంటే హామీ ఇవ్వాలి. ఇప్పుడు నేను 100 కోట్ల విలువైన గవర్నమెంట్ సెక్యూరిటీస్ నీకు ఇస్తున్నాను కదా, నాకు మరి ప్రొటెక్షన్ ఏంటి, నాకు హామీ కావాలని అడుగుతుంది. సో బీ కొలాటరల్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చెప్పాడు, కొలాటరల్గా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీసే ఇవ్వాలని చెప్పారు. ఇది వినగానే మీకు కామెడీ అనిపిస్తుంది. నిజంగా బీ దగ్గర 100 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీసే కొల్లేటర్లుగా ఇవ్వడానికి ఉంటే మళ్ళీ 100 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావాలని ఎందుకు అడుగుతుంది? అర్థమవుతుందా? హామీ ఇవ్వడానికి నీ దగ్గర పత్రాలు ఉంటే మళ్ళీ నువ్వు అప్పు ఎందుకు తీసుకోవాలి, బారో చేసుకోవాల్సిన అవసరం ఏంటనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొంచెం చదివితే మీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే. ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ సెక్యూరిటీస్ అని రాశారు, చాలా ఇంపార్టెంట్. ఏ సెక్యూరిటీస్లో ఈ ట్రాన్సాక్షన్ చేయొచ్చు? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్క్లూడింగ్ ట్రెజరీ బిల్స్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ లెండింగ్ ఆర్ బారోయింగ్ అండర్ ఏ జిఎస్ఎల్ ట్రాన్సాక్షన్. సో జిఎస్ఎల్ ట్రాన్సాక్షన్లో లెండింగ్ ఆర్ బారోయింగ్ చేసేవి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్స్క్లూడింగ్ ట్రెజరీ బిల్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ఏ ట్రెజరీ బిల్? ట్రెజరీ బిల్ అనేది లెస్ దాన్ 1 year మెచ్యూరిటీతో వచ్చేది. లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ పీరియడ్తో ఇష్యూ చేసే దాన్ని మనం ట్రెజరీ బిల్ అంటాం. సో ట్రెజరీ బిల్స్ జనరల్గా 91 days, 182 days, 364 days మెచ్యూరిటీతో వస్తాయి, మెచ్యూరిటీస్తో వస్తాయి. సో ఇవి ఎలిజిబుల్ కాదు లెండింగ్కి బారోయింగ్కి, ఇవి ఎలిజిబుల్ కాదు. మరి ఏవి ఎలిజిబుల్? మోర్ దాన్ అంటే 1 year లేదా అబవ్ ఉన్నవి, 1 year లేదా అబవ్ ఉన్నవి మాత్రమే ఎలిజిబుల్.
అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే 1 year బాండ్ కావచ్చు, 2 years బాండ్ కావచ్చు, 7 years బాండ్ కావచ్చు, ఇలా 1 year అబవ్ ఉన్న బాండ్స్ ఏవైనా సరే ఈ పర్టికులర్ జిఎస్ఎల్ ట్రాన్సాక్షన్ రూపంలో తీసుకోవచ్చు. అంటే బి అనే వాడి దగ్గర 1 year పైబడ్డ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు, వాడికి అవి కావాలి. కానీ బి దగ్గర ట్రెజరీ బిల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండో చూడండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ట్రెజరీ బిల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ ప్లేసింగ్ యాజ్ కొల్లేటరల్. సో కొల్లేటరల్గా పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, దాన్ని ఎస్డిఎల్స్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ని ఏమంటారు? ఎస్డిఎల్స్, స్టేట్ డెవలప్మెంట్ లోన్ అని చెప్పంటాం. ఇవి మీరు కొల్లేటరల్గా పెట్టచ్చు, లేదా ట్రెజరీ బిల్స్ కూడా కొల్లేటరల్గా పెట్టచ్చు. అంటే హామీ పత్రాల కింద వీటిని పెట్టచ్చు, కానీ వీటిని లెండింగ్ బోరోయింగ్ ట్రాన్సాక్షన్స్కి వాడకూడదు. దిస్ ఈజ్ ది హోల్ థింగ్. మరొక్కసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. బి దగ్గర ట్రెజరీ బిల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ ఎ ట్రెజరీ బిల్? లెస్ దాన్ 365 days మెచ్యూరిటీతో ఇష్యూ చేసే మన వీటిని ట్రెజరీ బిల్స్ అంటాము. లేదా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఉన్నాయి, అంటే స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ పేపర్లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ బి నీడ్స్ జీసెక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావాలి ఓవర్ 1 year. 1 year మెచ్యూరిటీతో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ బీకి కావాలి. సో అప్పుడు బీ కెన్ టేక్ దెమ్ ఫ్రమ్ ఏ. బీ కెన్ టేక్ దెమ్ ఫ్రమ్ ఏ. జీసెక్స్ మోర్ దాన్ 1 year మెచ్యూరిటీతో ఉన్నవి తీసుకొని బీ కెన్ గివ్ దీస్ థింగ్స్ యాజ్ కొల్లేటరల్. వీటిని కొల్లేటరల్గా ఇవ్వవచ్చు. అయితే ఇలా చేసినందుకు బి హ్యాస్ టు పే ఏ జిఎస్ఎల్ ఫీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ ఫీ అనేది పే చేయాలి. లెండింగ్ పీరియడ్ అనేది 1 day నుండి 90 days వరకు ఉండవచ్చు. అంటే ఒక రోజుకి నువ్వు అప్పు తీసుకోవచ్చు, లేదా 90 daysకి అప్పు తీసుకోవచ్చు. తీసుకునే దాన్ని బట్టి నువ్వు ఫీజు అనేది పెరుగుతుందన్నమాట. ఫీజు అనేది ఇక్కడ మనీ తీసుకోవట్లేదు, పత్రాలు తీసుకుంటున్నావు. పత్రాలు తీసుకుంటున్నందుకు పే. ఎందుకు తీసుకున్నా అంటే పత్రాలు తీసుకునే అవసరం దానికి రావచ్చు. ఇట్ కుడ్ బి ఫర్ డిఫరెంట్ పర్పసెస్ రావచ్చు. అలా వచ్చినప్పుడు మీరు ఇలా లెండింగ్ చేసుకోవచ్చు. దానికి ఇవి నామ్స్, రూల్స్ ఇవని చెప్పి మన ఆర్బీఐ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? ట్రెజరీ బిల్ ఈజ్ పార్ట్ ఆఫ్ మనీ మార్కెట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అదర్ దాన్ ట్రెజరీ బిల్స్ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ మార్కెట్ అంటాం. అంటే లెస్ దాన్ 1 year మెచ్యూరిటీతో ఇష్యూ చేసేవన్నీ కూడా మనీ మార్కెట్ కిందకు వస్తాయి. మోర్ దాన్ 1 year ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year టైం పీరియడ్తో ఇష్యూ చేసేవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి? క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి. ఇవన్నీ మనం ఎకానమీ క్లాసెస్లో డీటెయిల్డ్గా ఫినాన్షియల్ మార్కెట్స్ అనే చాప్టర్లో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకి న్యూస్లో వచ్చిన ఐటమ్కి దిస్ ఈజ్ ది థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. Okay, what is government securities lending transaction? What are government securities? What are treasury bills? What are state development loans? How the transaction happens and what is the period? 1 day to 90 days. ఇది ఈ ఆర్టికల్లో మనం నేర్చుకునేదమ్మా. అంటే ఇంత చిన్న న్యూస్ ఐటమ్ ఉంది, కానీ మీరు చదవాల్సింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ఇదంతా చదవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింపుల్ ఆర్టికల్ అమ్మది. జిఎస్టీ అపిల్లేట్ ట్రైబ్యునల్ గెట్స్ నాడ్. దిస్ ఈజ్ అ న్యూస్. మరి ఇంకేం చదవద్దు ఇక్కడ. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ అపిల్లేట్ ట్రైబ్యునల్? సో ఎప్పుడైనా సరే జిఎస్టీకి సంబంధించి ఏదైనా కేసులు ఉంటే, జిఎస్టీకి సంబంధించి ఏదైనా కేసులు ఉంటే మనకి ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చదవండి. ద గుడ్స్ అండ్ సెక్యూరిటీస్ Tax Council, GST Council on Saturday reached a broad consensus on the long-awaited constitution of GST Appellate Tribunal. ఇది ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కన్సెన్సస్కి వచ్చారు. దేనికి? టు రిజాల్వ్ ద రైజింగ్ నెంబర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండర్ ది 68-month-old ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్. ఈ జిఎస్టీ మనకి 2017లో వచ్చింది కదా, వచ్చినప్పటి నుంచి చాలా ఇష్యూస్, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కేసులు వస్తూ ఉంటాయి. ఆ కేసులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? హైకోర్టులకి, అదర్ జ్యుడిషియరీకి వెళ్ళిపోతున్నాయి. వాటికి కొంచెం రెస్ట్ ఇవ్వడానికి జిఎస్టీకి సంబంధించిన కేసుల్ని స్పెషల్గా హ్యాండిల్ చేయడం కోసం ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైనా చూడండి, ట్రైబ్యునల్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ స్పెషల్ కోర్ట్. ఇట్స్ లైక్ ఏ స్పెషల్ కోర్ట్, క్వాజీ జుడిషియల్ కోర్ట్ అని అంటాం మనం. క్వాజీ అంటే సెమీ. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని రకాల స్పెషల్ కైండ్స్ ఆఫ్ కేసెస్ని అది హ్యాండిల్ చేస్తుంది. స్పెషల్ కైండ్స్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేసేదాన్ని మనం ఏమంటామా? జిఎస్టీ ఎనీథింగ్ ట్రైబ్యునల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.
అలాగే ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించిన అంశాలు కేసులన్నీ ఈ ట్రైబ్యునల్ విచారిస్తుంది. అసలే కంపెనీ లా అంటే బ్యాంకుల దగ్గర కంపెనీ తీసుకొని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసింది అనుకోండి, అలాంటి కేసులన్నీ దీనికి వస్తాయి. కంపెనీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ దీనికి వస్తూ ఉంటాయి, ఇవి దీనికి వస్తుంటాయి. ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ జిఎస్టీ ట్రైబ్యునల్కి వెళ్తాయి. ఇది వెళ్ళడం వల్ల హైకోర్టుల మీద, సుప్రీంకోర్టుల మీద భారం అనేది తగ్గుతుంది. దే కెన్ ఫోకస్ ఆన్ రెగ్యులర్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. ఈ కేసెస్ యొక్క భారం ఈ పర్టికులర్ ట్రైబ్యునల్ అనేది తీసుకుంటుంది. అది న్యూస్, అంతకంటే ఈ ఆర్టికల్లో ఇంకేమీ లేదు. అండ్ వన్ మోర్ ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే, గవర్నమెంట్ ట్యాప్స్ కన్సల్టెంట్స్ టు మానిటైజ్ ల్యాండ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ల్యాండ్ మానిటైజేషన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. మీకు 2021-22 యూనియన్ బడ్జెట్లో ఏం జరిగిందంటే మనకి ఎన్ఎల్ఎంసీని ఫామ్ చేశారు. వాట్ ఈజ్ ఎన్ఎల్ఎంసీ? నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో ఎవరు ముందు నడిపించేది ఎవరు? దీపం, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. మనకి ఇక్కడ చూడండి దీపం. ఓకే, ఇప్పుడు మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో యూ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ దీపం. సో దీపం ఏం చేస్తుందంటే పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ యొక్క అసెట్స్ని, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని అమ్మాలనుకోండి, డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించినవి. డిజిన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం తన వాటాను విక్రయించేయాలి అని అనుకుందనుకోండి, అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని హ్యాండిల్ చేసేది ఎవరు అంటే దీపం. దీపం హ్యాండిల్స్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనమాట. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ పిఎస్యూస్లోను వాటిలోనూ ప్రభుత్వం తన వాటాన్ని విక్రయించాలనుకుంటే అలాంటి ఇష్యూస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో 2021-22 బడ్జెట్లో ఏం చేశారంటే మనకి మన కంట్రీలో ఉన్న చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ యొక్క ల్యాండ్ ఖాళీగా పడుంది. వాటికి 100 ఎకరాల ల్యాండ్ ఉంది, అది ఖాళీగా పడుంది, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండట్లేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు మనకి ప్రాఫిట్ జోన్లో లేవు, మనం అది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తే బెటరు, ఇలాంటి ఆలోచనలోకి వచ్చిందనమాట. సో ఆలోచనలో వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, వివిధ పిఎస్సీస్కి సంబంధించిన ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హ్యాండిల్ చేయడం కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్ఎల్ఎంసీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ని పిలుస్తుంది, గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ని పిలుస్తుంది. అంటే ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్లో మంచి పట్టున్న కంపెనీస్ని ఇన్వైట్ చేస్తుంది. ఈ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్కి వచ్చి ఏం చేయాలి, మా దగ్గర ఇంత ల్యాండ్ పార్సల్ ఉంది, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని సంస్థలకి ఇంత ల్యాండ్ ఉంది, వాటిని ఒకసారి మీరు ఎస్టిమేషన్ వేయండి. ఈ ల్యాండ్ని ఏం చేయాలి, మనం మానిటైజ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మానిటైజ్ అంటే సెల్లింగ్ అని కాదు. మానిటైజ్ డజంట్ మీన్ సేల్, సెల్లింగ్ అని కాదు. మానిటైజ్ అంటే జనరేట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఎసెట్స్. జనరేట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఎసెట్స్ అంటే అర్థం ఏంటంటే అమ్మేయడమనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ సర్టెన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఏబీసీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి లీజ్కి ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ఇట్ ఫర్ లీజ్కి ఇచ్చి ఇన్ని సంవత్సరాలు నీకు లీజ్కి ఇస్తున్నాను, నాకు సంవత్సరానికి ఎంతని పే చెయ్యు అని అడగొచ్చు. లేదా ఈ ల్యాండ్ నీకు ఇస్తాను, ఈ ల్యాండ్ని నువ్వు డెవలప్ చేసి దీని నుంచి రెవెన్యూ జనరేట్ చేసిన రెవెన్యూలో కొంత పర్సంటేజ్ నాకు ఎవ్రీ ఇయర్ పే చేయి, ఇలా అడగొచ్చు గవర్నమెంట్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ దగ్గర రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంది. వైజాగ్ రైల్వే స్టేషన్ని గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వచ్చు. వైజాగ్ రైల్వే స్టేషన్ మీకు ఇస్తున్నాను, వైజాగ్ రైల్వే స్టేషన్ మీరు బ్యూటిఫై చేస్తారో, వైఫై పెడతారో, ఏం పెడతారో మీ ఇష్టం, మొత్తం మీకు అప్పచెప్తా, కంప్లీట్గా మీరు తీసుకోండి అంటే అమ్మేస్తున్నట్టు కాదు. యు ఆర్ గివింగ్ ద రైల్వే స్టేషన్ టు ఏ కంపెనీ. ఆ కంపెనీ మొత్తం రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ మార్చేసి, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రూపురేఖలన్నీ మార్చేసి బాగా బిల్డ్ చేసి బ్యూటిఫై చేసింది. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో షాపులు ఉంటాయి చాలా, ఆ షాప్ వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి అద్దె కట్టాలి. అలాగే ప్లాట్ఫామ్ టికెట్లు వస్తాయి, అవన్నీ కూడా అక్కడికి వచ్చే ఆదాయం. ఆ ప్లాట్ఫామ్ టికెట్ల నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, అక్కడ రైల్వే స్టేషన్లో షాప్ వాళ్ళు కట్టే అద్దెలు కావచ్చు, ఈ ఇన్కమ్ అంతా కంపెనీకి వెళ్తుంది. అయితే గవర్నమెంట్కి ఏంటి లాభం అంటే ఆ కంపెనీకి వెళ్ళే ఇన్కంలో కొంత అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి. సో ఒరిజినల్గా ది అసెట్ బిలాంగ్స్ టు హూమ్, ద గవర్నమెంట్. గవర్నమెంట్ కంప్లీట్గా అమ్మేసిందా, అమ్మలేదు.
నేను నీకు ఒక అసెట్ ఇస్తాను, నువ్వు దాన్ని బాగు చేయి, నేను నాకంటే నువ్వు బెటర్గా మెయింటైన్ చేయి, జనరేట్ రెవెన్యూ, గివ్ మీ సమ్ షేర్. దిస్ ఈజ్ మానిటైజేషన్. లేదా ఒక ఖాళీ ల్యాండ్ నీకు ఇస్తాను, నువ్వు నాకు లీజ్ తీసుకో, నాకు ఎంత అద్దె పే చేయు లేదా రెంట్ పే చేయి. లేదా నీకు పాడుబడిన ఒక పాత బిల్డింగ్ ఇస్తాను, దాన్ని నువ్వు బ్యూటిఫై చేయి, డెవలప్ చేయి, యూ జనరేట్ రెవెన్యూ, గివ్ మీ సమ్ మనీ. దిస్ ఈజ్ కాల్డ్ మానిటైజేషన్. యు ఆర్ నాట్ అవుట్రైట్లీ సెల్లింగ్, అల్టిమేట్ ఓనర్ నువ్వే, ఎప్పటికీ ఓనర్ నువ్వే. కానీ కొన్ని సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుని ఆ అసెట్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతాం. వాళ్ళు దాన్ని బ్యూటిఫై చేసో లేకపోతే మార్చో దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసి కొంత షేరు ప్రభుత్వానికి ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ మానిటైజేషన్. దీనికోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ని పిలిపించి మన దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, అసెస్ చేయండి, దానికి ఎంత వాల్యూ ఇవ్వచ్చు, ఎలా డిస్కస్ చేయాలి, ఒక అగ్రిమెంట్కి వెళ్తే మనం ఎంత నెగోషియేట్ చేయాలి, మాకు ఫుల్ రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి ఈ ల్యాండ్ కన్సల్టెంట్స్ని, ప్రాపర్టీ కన్సల్టెంట్స్ని పిలుస్తున్నారు. ట్యాప్స్ కన్సల్టెంట్స్ టు మానిటైజ్ ల్యాండ్. ఈ ల్యాండ్ మానిటైజ్ చేయడం కోసం ఇదంతా చేస్తాం. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ ల్యాండ్ మానిటైజేషన్. మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి? ఎన్ఎల్ఎంసీ అనేది దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద దీపం కిందకే వస్తుంది. దీపం ఈజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనమాట. ఇది స్టోరీ అమ్మ. ఇవాళ మనం నేర్చుకున్న 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో ఇవాళ మరి నేర్చుకున్నారు కదా, నేర్చుకున్న దానిపైన ఒక ఎంసీక్యూ ఇచ్చాను, సాల్వ్ చేయండి. Crowding in refers to large government expenditure ultimately leading to private investment. ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది చివరికి ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి దారి తీస్తే దానికి క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని అంటాం. అలాగే ఇది మొదటి స్టేట్మెంట్, కరెక్టా కాదా? రెండవది, ట్రెజరీ బిల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జిఎస్ఎల్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లెండింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి మీకు చెప్పాను, ఆర్బీఐ డ్రాఫ్ట్ నామ్స్ ఇష్యూ చేసింది. దాంట్లో టీ బిల్స్ని మనం లెండింగ్ లేదా బారోయింగ్ చేయొచ్చా? టీ బిల్స్ని లెండింగ్ లేదా బారోయింగ్ చేయొచ్చా? ఎలిజిబుల్ అని చెప్పి స్టేట్మెంట్ చెప్తుంది. ఇది కరెక్ట్ అయితే ఎస్ అనండి, అప్పుడు బోత్ పెడతారు. తప్పు అయితే ఓన్లీ 1 పెడతారు. లేదా 2 కరెక్ట్ 1 తప్పు అయితే ఓన్లీ 2 పెడతారు. 2 తప్పు అయితే నన్ పెడతారు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైతే తప్పు ఉందో దాన్ని కరెక్ట్ చేసి కూడా మీరు రాయండి. ఓన్లీ 1 ఓన్లీ 2 బోత్ నన్ను రాసేయకుండా ఇందులో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తాను. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేసి కూడా మీరు రాయండి కింద. సో ఎకానమీ చాలా ఈజీ సబ్జెక్ట్. ఇట్లాగే డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్ ఉంది, 7,500 పే చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ రికార్డెడ్ ఆప్షన్ ఉంది, 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇలా మీరు ఏదన్నా సరే జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా ఉంది, 999 పే చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇవాళ నుంచి నేను ఆన్లైన్ క్లాసెస్ ఎకనామిక్ సర్వే కూడా చెప్పబోతున్నాను. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గ్రూప్ 2 కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యి ఫుల్ సిలబస్ కవరేజ్ యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ జరగబోతుంది. 15,000 రూపీస్ ఫీజుకి మీకు కంప్లీట్ కోర్సు ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ వరకు. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే యూ కెన్ పే 20,000 అండ్ జాయిన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఈజ్ ది కాంటాక్ట్ నెంబర్. టేక్ కేర్, బాయ్.